అందశ్రీ మరణం తెలంగాణకు తీరని శోకంగా మిగిలింది. ఆయన అకస్మాత్ మరణం విన్న తర్వాత మేము సిపిఐ బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. నేను, నాతో పాటు మా జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శంకర్ గారు, కల్వేణి, మందా పవన్ గారు, అంజయ్ నాయక్ గారు, ఇంకా తదితరులు అనేక మంది వచ్చాము. పల్లె నరసింహ, చంద్రశేఖర్ అందరం కూడా వచ్చాము. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఆయన ఎటువంటి జబ్బు కూడా లేకుండా ఒక హార్ట్ స్ట్రోక్ వలన, గుండెపోటు వలన మరణించడం అనేది వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి, యావత్ రాష్ట్రానికి అది తీరని శోకం మిగిల్చింది. ముఖ్యంగా ఆయన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యే విధంగా గొప్ప సహజ కవి ఆయన చదువు లేకపోయినా సరే జీవితాన్నే చదువుగా మలుచుకుని, ప్రకృతినే చదువుగా మలుచుకుని, తన చుట్టూ ఉన్న మనుషుల్ని అధ్యయనం చేస్తూ అదే అధ్యయనంగా మార్చుకుని, ఆ విధంగా మనిషి అన్నవాడు మంచితనం లేకుండా మిగిలిన మనిషి అనే దాని మీద ఒక పాట, జై జై హే తెలంగాణ, మానవత్వం ఉన్న మనిషే లేడని అటువంటి ఇంకా అనేక పాటలు పాడారు. అవి ఇప్పుడు కూడా ఆ జనం నోళ్ళల్లో నానే విధంగా జై జై హే తెలంగాణ ఇవాళ రాష్ట్ర గీతంగా కూడా రావటం మనందరికీ గర్వకారణం. అంత గొప్ప ఆ గొప్ప ప్రజాకవికి, ప్రజా గాయకుడికి మా సిపిఐ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం.